హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందా. ఇందులో భాగంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా అండి. సో ముఖ్యంగా మనకి ఆధార్ వెబ్సైట్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మనకి తల్లి కొందన పథకం సంబంధించి ఎన్పిసిఐ స్టేటస్ అనేది జూన్ 10 లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఇన్యాక్టివేట్ ఉందో వాళ్ళు వెంటనే జూన్ 10 లోపల క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం ఉంది. జూన్ 12వ తారీఖున ఈ తల్లి కొందన పథకం స్కీమ్స్ అనేది లాంచ్ చేస్తారు. మనకి అంటే 20 తేదీ లోపల మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి స్టేటస్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ స్టేటస్ లింక్ ఉందా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అలాగే మనకి 5 months బ్యాక్ అనేది తల్లి కొందన పథకంకి సంబంధించి ఎవరైతే తల్లులు ఉన్నారో వారికి ఎన్పిసిఐ స్టేటస్ లింక్ లేదని చెప్పేసి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సచివాలయం వైజ్గా. అది కూడా మీకు ప్రీవియస్లో నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ తల్లి కొందన పథకం సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఉంటేనే చేసుకోవడానికి ఆధార్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే కినా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయ్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మన యొక్క ఎన్పిసిఐ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎన్బిఎం పోస్టుల్లో ఎవరైతే ఈ తల్లి కొందన పథకం సంబంధించి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే గత 5 months బ్యాక్ అనేది లిస్ట్ ప్రొవైడ్ చేయండి. సో ఎవరికైతే ఇన్యాక్టివేట్ ఉందో వాళ్ళ డేటా అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మీకు యాక్టివేట్ చేసుకోండి, లేకుంటే నా పోస్టల్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జూన్ నెలలో మేము ఖచ్చితంగా తల్లి కొందన పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి 5 months బ్యాక్ అనేది కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. అదే ప్రాసెస్లో భాగంగా మనకి జూన్ 12న ఈ పథకం అనేది లాంచ్ చేయడానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. అలాగే మనకి పోస్టల్ అకౌంట్లో చేసుకుంటే వెంటనే మీకు ఎన్పిసిఐ లింక్ కూడా స్టేటస్ లింక్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పోస్టల్ అకౌంట్ కాకుండా మీరే సొంతంగా లింక్ చేసుకునే విధంగా కూడా మనకి గవర్నమెంట్ కల్పించడం. అలాగే మన వీడియోలు కూడా చేయడం మన ఛానల్లో ఒకసారి చూడండి. ఆల్ బ్యాంక్స్ సంబంధించి ఇదివరకు మనకి స్టేట్ బ్యాంక్ అయితే లేకుండా ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ లింక్ చేసుకునే విధంగా మనకి ప్రొవైడ్ చేయడం, సొంతంగా మనమే లింక్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఆధార్ వెబ్సైట్లో ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు లైవ్ డెమో చూపిస్తాను. అలాగే మనకి ఎన్పిఎం పోర్టల్లో కూడా గతంలో ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ లింక్ లేకుంటే ఇన్యాక్టివేట్ అయిన డేటా కూడా రావడం జరిగింది సచివాలయం వైజ్గా. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎన్పిఎం లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఎన్పిసిఐ అని చెప్పేసి మోడల్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్, మనకి ఇక్కడ ఎన్పిసిఐ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అని చెప్పేసింది కదా. ఈ ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉంటారో లేడీసే కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ లేకుండా యాక్టివేట్ ఉందా లేదని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ అనమాట. సో ఎవరెవరు ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ అనేది యాక్టివేట్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క డేటాను సబ్మిట్ చేశారు లేదని చెప్పేసి 2వ ఆప్షన్ ఉంటుంది. 3వ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ యాక్షన్ టేకన్ అని చెప్పేసింది కదా. ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి మన సచివాలయంలో ఉన్నటువంటి తల్లి కొందన పథకం గతంలో తీసుకోవడం జరిగింది కదా, ఆ డేటానే మళ్ళీ ఏమైనా ఇన్యాక్టివేట్ ఉందా అని చెప్పేసి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే నేను వీడియో కూడా చేశాను, చాలామంది చూడలేదు, ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అవుతుంది. సమ్ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ జనరల్ ఎన్పిసిఐ లింకు, అలాగే ఇన్యాక్టివేట్ అనేటివి స్కూల్ చిల్డ్రన్స్ మదర్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ 1 by 1 అయితే నేను చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్కూల్ మదర్ మదర్ ఇన్యాక్టివ్స్ అని చెప్పేసి అంటే క్లస్టర్లో ఏ క్లస్టర్లో ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో మనకి జనరల్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ చెక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వారి యొక్క ఆధార్ నెంబర్ రావడం అవుతుంది, సిటిజన్ పేరు రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళకి ఉంటే కన్నా ఆటోమేటిక్గా యాక్టివేట్ ఉందని చెప్పేసి రావడం అవుతుంది. ఒకవేళ లేకుంటే కన్నా ఇక్కడ మనకి న్యూ అకౌంట్ ఓపెన్ అండ్ మ్యాప్డ్ విత్ ఆధార్ విత్ ఎన్పిసిఐ కన్సల్ట్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఎగ్జిటింగ్ అకౌంట్ మ్యాప్డ్ విత్ ఆధార్ విత్ ఎన్పిసిఐ కన్సల్ట్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో బెనిఫిషరీ డైడ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు ఎగ్జిటింగ్ అంటే ఆల్రెడీ మీకు ఉన్నటువంటి అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ఉన్నటువంటి డేటా కూడా మనకి గతంలో ఇవ్వడం జరిగింది, అంటే 5 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి డేటా అనేది ఇవ్వడం ఉంది. సో ఇక్కడ మీకు క్లస్టర్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను జనరల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డేటా మొత్తం రావడం అవుతుంది. సిటిజన్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏం కదా అని చెప్పేసి యాక్టివేట్ ఉందా లేదా ఇన్యాక్టివేట్ ఉందా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి రావడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఈ విధంగా ఎవరైతే ఎన్పిసిఐ స్టేటస్ అనేది లేదనుకుంటున్నారో
గ్రామ సచివాలయంలో మీ డేటా కూడా ఇవ్వడం జరిగింది. లేకుంటే డైరెక్ట్ ఆధార్ నెంబర్ లింకుకు ఉంటే కింద మొబైల్ నెంబర్ మీరు డైరెక్ట్ మీకు మీ యొక్క సచివాలయం తెలుసుకోవచ్చు అండి. డైరెక్ట్ లేదంటే మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో జనరల్ మీద క్లిక్ చేసి వెంటనే డేటా మొత్తం మనకి రావడం జరిగింది. చూడండి ఇక్కడ. సో మనకి డేటా అనేది సబ్మిట్ చేయడం జరిగింది 5 months బ్యాక్ అనేది. సో వీళ్ళకల్లా ఉంటే కినా మనకి ఆల్రెడీ ఉన్నటువంటి డేటా ఉందని చెప్పేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి డేటా కూడా. సో సార్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆధార్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను. సో నేను ఆధార్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తున్నాను అండి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయడం. సో ఇక్కడ నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనేది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యాను ఓటీపీ ద్వారా. ఇక్కడ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదండి. సో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఈ ఆప్షన్ మీద డైరెక్ట్ ట్యాప్ చేస్తే మనకి ఏ బ్యాంకుకు ఎన్పిసిఐ స్టేటస్ అనే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివేట్ ఉండాలని చెప్పేసి అలాగే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 7/12/2017లో మనకి హెచ్డిఎఫ్సి అకౌంట్కి అనేది యాక్టివేట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరు సింపుల్గా తెలుసుకోవచ్చండి. సో మీకు ఓటీపీ రాకుంటే నెక్స్ట్ ఎన్పిఎం పోర్టల్లో ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇదండి ఎన్పిసిఐ స్టేటస్ సంబంధించి లింక్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మనకి ఈ డేటా అనేది మన సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని డేటా అనేది యాక్టివేట్ చేసి సబ్మిట్ కూడా చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నా సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగండి. లేకుంటే డైరెక్ట్ ఇట్లా చెక్ చేసుకుని మీకు ఎన్పిసిఐ స్టేటస్ లింక్ లేకుంటే సొంతంగా మీ యొక్క మొబైల్లో చేసుకునే విధంగా కూడా మనకు ఉంది. లేదు అలా కూడా చేసుకునేవంటికి మీ సరౌండింగ్లో ఉండే పోస్టల్ అకౌంట్లో మీరు అకౌంట్ అనేది త్వరగా ఓపెన్ చేసుకోండి. 10వ తేదీ లోపల మీరు ఓపెన్ చేసుకుంటే ఎన్పిసిఐ అనేది లింకు స్టేటస్ అయిన వెంటనే ఆధార్ బేసిక్ ద్వారా డీపీటీ ద్వారా గవర్నమెంట్ నేరుగా తల్లి యొక్క ఖాతాకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం ఉంది. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.